కరీంనగర్లోని 35వ డివిజన్లోని బుధవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందజేయనున్నట్లుగా డివిజన్ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అర్జీలు స్వీకరిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్ళు కూడా ప్రతి అప్లికేషన్ తీసుకొని గవర్నమెంట్కి పంపిస్తాం. వార్డు ప్రజలకు తెలియని విధంగా మిగతా రోజుల్లో కూడా ఏదైనా అప్లికేషన్ ఉంటే మా దగ్గర తెచ్చియండి, మున్సిపల్ కార్యాలయంలో తెచ్చియండి, ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఇవ్వండి. లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంట్ ద్వారా లబ్ధిదారులందరికీ కూడా ఎంక్వైరీ చేయించి వారి రేషన్ కార్డు అర్హులు ఉన్న వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అర్హులు ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు అర్హులైన వారికి అందరికీ కూడా 100% ఇప్పించే ప్రయత్నం చేసుకుంటామని. ఎక్కువ శాతం రేషన్ కార్డుల మీద అవకాశం ఇస్తుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులకు అవకాశం ఇవ్వలే. ఈ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకోమంటున్నారు. దాదాపు అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా మంత్రి గారితో మాట్లాడి అందరికీ అర్హత ఇప్పించే భాగంగా మాట్లాడుతున్నారు.